నేను క్రికెట్ ఆడడానికి వెళ్తున్నానే. అంట్లు తోమారా, బట్టలు ఉతికారా, ఇల్లు క్లీన్ చేస్తారా? ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బేబీ. మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటూ ఉంటారు, మీ ఆవిడ నిన్ను భలే పంపుతుందిరా క్రికెట్కి అంటారు. ఇది నన్ను క్రికెట్కి పంపటానికి బ్యాక్గ్రౌండ్లో చేయించే పనులన్నీ ఉంటుంది. ఒక్క చాకరీ చేస్తే కానీ ఇది నన్ను పంపించలేదు. సరే, ఓకే అయితే వెళ్ళండి. ఏయ్, అసలు నీకు తెలుసా, వరంగల్లో మేము మా టీంలో ఆడేటప్పుడు మా టీంలో రంజీ ప్లేయర్ ఉండేవాడు. నీకు అర్థమైందా అసలు? తెలుసులేవయ్యా, మేము మా హైదరాబాద్ గల్లీల్లో అజారుద్దీన్తో ఆడాం మ్యాచ్లు. ఈడేంద్రా ఈడింత యంగోడు, ఈడెళ్ళి అజారుద్దీన్తో ఆడానంటాడు. ఏం అర్థం కారా బాబు వీళ్ళు. ఎల్బిడబ్ల్యూ అది ఎల్బిడబ్ల్యూ ఏందా? నా కాలేమో ఎక్కడో విజయవాడలో ఉంది, చంప్స్ హైదరాబాద్లో ఉంది. అది ఎక్కడ ఎల్బి ఇస్తావా? ఏంటి సార్ మీరు తొండి ఆడుతున్నారు గేమ్? పవర్లో సెకండ్ బాల్. ఏంటి సార్, థర్డ్ బాల్ అయితే సెకండ్ బాల్ అంటారు? లెక్కలు అందరూ వస్తారు అమెరికా కేకేసుకొని. అబ్బో, సెంటర్లో కొట్టేసాడు రైడు. ఏంటి సార్ ఫ్యామిలీ స్పాట్ లో తగిలినట్టుంది? మసాజ్ సెంటర్కి వెళ్తే తగ్గిపోదు కదా సార్? బాల్ తగిలింది ఎక్కడ్రా? మసాజ్ సెంటర్లో ఏం చేస్తారా దీనికి? He already has 2 kids. Ball ekkada tagina, no need to worry. ఒరే, మీ అందరు ఇంత ఆనందపడుతున్నారు ఏంద్రా? నాకేం అర్థం కావట్లేదు. నా నొప్పికి బాధపడాలి కదరా మీరు. బ్యాట్ కి ఆయిల్ పెట్టి స్ట్రోక్ చేస్తుంటే మిస్ అయ్యేది కాదు. అయ్యో అయ్యయ్యో. వీళ్ళు ఎందుకు కపిల్ దేవ్ టెండూల్కర్ అని అనుకుంటారు. ఇరగబడి ఆడటం, 2 రోజులు ఇలా అడ్డం పట్టం. అబ్బా, అయ్యో, గురి చూసుకొచ్చాడే వాడు. ఓ మై గాడ్. ఈసారి క్రికెట్ అనండి, కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. నన్నంటే అన్నావు కానీ క్రికెట్ ఏమన్నమాటవే నువ్వు. ఇదిగో, మా మగవాళ్ళం పోయేటప్పుడు బొందితో పోకపోయినా కానీ బ్యాట్తో పోతామే పైకి. నీకు అర్థమైందా? అయ్యో అయ్యో అయ్యో, ఇది ఎట్ట తగ్గుతురా నాయమా.